భారత్ మాతా మాతా కీ దళిత వ్యతిరేక కేసీఆర్ దళిత వ్యతిరేక కేసీఆర్ దళిత వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారానే ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి దళితులను వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంబడే ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెంబడే వెంబడే ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రాజ్యం వద్దురా నాయన కేసీఆర్ పాలన వద్దురా నాయన కేసీఆర్ పాలన భారతీయ జనతా పార్టీ డాక్టర్ అంబేద్కర్ ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీలు కానీ గత సంవత్సరంలో లోన్లు 2 సంవత్సరాలు ఇప్పుడు నోటిఫికేషన్ వేసారు. ఆ నోటిఫికేషన్ వేసినవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. గత 2-3 ఇయర్స్ నుంచి ఏవైతే కార్పొరేషన్ నిధులు ఉన్నాయో వాళ్ళకే ఇంతవరకు సబ్సిడీ రాని పరిస్థితి ఉన్నది. ఏదైతే ఈ కేసీఆర్ ప్రభుత్వం దళిత సీఎంని చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. దళితుల పేరు చెప్పి మరి దళిత ఎమ్మెల్యేలు గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఈరోజు కలెక్టరేట్ల ముందు ఏవైతే కార్పొరేషన్ నిధులు గతంలో ఉన్నాయి ఇప్పుడు ఇస్తున్నారు, మరి ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మరి 2 సార్లు అధికారంకి వచ్చింది. 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు మరి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా మరి 7 సంవత్సరాలుగా ఇలా మరి రాజ్యాంగబద్ధమైన పోస్టులు కూడా ఇలా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇస్తామని చెప్పి ఇలా ఎస్సీ యువకులను మరి బ్యాంకుల చుట్టూ దింపుతా ఉన్నారు. ఇలా బ్యాంకు లోన్లు ఏమో షూరిటీలు ఇవ్వట్లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, బ్యాంకు షూరిటీ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే మరి దళిత యువకులకు మరి లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో లోన్లు తీసుకున్న వాళ్ళకు ఇప్పటిదాకా కూడా సబ్సిడీ లేవు, మరి ఆ సబ్సిడీ కూడా విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం. ఇలా 3 ఎకరాలు ఇస్తానని మోసం చేసి ఇలా దళితులకున్న 2 గుంటలో 3 గుంటలో 5 గుంటలో భూమిని ఇలా మరి డంప్యార్డ్ల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద, రైతు సంఘాల పేరు మీద ఇలా గుంజుకుంటా ఉన్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వం. ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేసి మరి ఈ ప్రభుత్వాన్ని కన్ను తెరిపిస్తాం. నేను రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినావు, దళితుని ముఖ్యమంత్రిని చేయలేవు. దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా దళితులపైన అరాచకాలు జరుగుతుంటే మహిళలపైన, దళిత మహిళలపైన ఈ యొక్క అరాచకాలు చేస్తుంటే కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే స్వయాన దళితుల మహిళలను కానీ దళితులను కానీ కించపరిచే విధంగా, సమాజం తలదించుకునే విధంగా వారి దుర్మార్గం చర్యలు చేస్తుంటే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఫామ్ హౌస్లో వండుకున్న పరిస్థితి ఏర్పడ్డది. కార్పొరేషన్ ద్వారా నిధులు అర్హులైన వారందరికీ కూడా నిధులు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ షరతులు లేకుండా ఈ యొక్క దళితులకు లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన నిరంతరంగా పోరాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ మాత్రం మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టదు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టదని చెప్పేసి ఈ యొక్క
నిరసన ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా నుంచి మీకు హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అడిగింది ప్రజల పక్షాన ఏది అడుగుతుందో అది ఖచ్చితంగా నెరవేర్చాలా. మేము అడిగేదంతా ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మీ ఆలోచన అంతా మీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి, మీ కుటుంబ సభ్యులే బాగుపడాలనే ధోరణిలో మీరు వెళ్తున్నారు. మీ గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క దళితుల ఎమ్మెల్యేలకు కానీ టీఆర్ఎస్లకు దళితుల మంత్రులకు కానీ మేము బీజేపీ డిమాండ్ చేస్తుంది, మీ యొక్క ముఖ్యమంత్రిని నిలదీయండి, పదవులు పక్కకు పెట్టండి. అవసరం అనుకుంటే దళితులకు న్యాయం జరిగేంత వరకు మీ పదవులకు రాజీనామా చేసి రండి. మేమంతా ముందుంటాం, దళితుల గురించి పోరాడతాం. దళితుల గురించి భారతీయ జనతా పార్టీ జైలుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.